ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం. 16 జోన్స్. మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము, పగలగొట్టడము అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు, ఇంట్లో వేసేటువంటి రంగు, నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్, అది డోర్ పాయింట్ కావచ్చు, బాత్రూమ్ పాయింట్ కావచ్చు, ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు, దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. శక్తి లేదండి, ఎనర్జీగా లేకపోతున్నాము, ఇంట్లో అందరికీ ఏదో ఒక దిగులుగా ఉంటున్నాము, ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి, ఏం చేయాలన్న ధైర్యం చాలటం లేదు, ఏమిటి పరిస్థితి అంటారా? దక్షిణాగ్నేయం దోషం ఉంది. ఎందుకు? శాస్త్రం ఏం చెప్పింది? మనకి విశ్వకర్మ ప్రకాశికలో ఏం చెప్పబడింది అంటే అక్కడ శక్తి దేవతలు ఉంటారు. దక్షిణాగ్నేయంలో శక్తి దేవతా స్వరూపాలు ఉంటాయి. ఆ శక్తి దేవతా స్వరూపాలు ఎనర్జైజ్ అవ్వాలంటే శాస్త్రంలో చెప్పినటువంటిది అది నెయ్యి, ఆజిగేయ ప్రశస్తయేత్ అని ఉంటుంది శ్లోకం. అంటే ఏమిటి? నెయ్యి కనుక అక్కడ పెట్టినట్లయితే, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుక అక్కడ ఉంచినట్లయితే, దేవతలు తీసుకునేది ఏమిటండి? నెయ్యి. సో ఆ నెయ్యిని వాళ్ళకి సమర్పించినట్టుగా అవుతుంది. అక్కడ అది ఎనర్జైజ్ చేస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేన్ని ఎక్కడ ఎనర్జైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఫోన్ ఉంటుంది, ఒక్కొక్కసారి లిఫ్ట్లోనో ఎక్కడో ఉంటే కనెక్ట్ అవ్వదు, బయటకు వస్తే కనెక్ట్ అవుతుంది. లోపల ఉన్నామండి, సిగ్నల్స్ అందట్లేదండి. ఎందుకు? సిగ్నల్స్ అందే ప్లేస్లో లేదు అది. ఇంట్లో ఒక్కొక్క దేవతా స్వరూపము ఆ ఎనర్జీని ఎక్కడిస్తుంది, ఏం చేయాలి, ఎందుకు మనం ఎనర్జీగా లేము? బికాజ్ ఆఫ్ సౌత్ ఈజ్ స్పాయిల్డ్. అక్కడ బాత్రూమ్స్ కట్టేస్తారు తెలియక, చాలా ఇబ్బంది. మీరు కనుక సౌత్ ఈస్ట్లో పొయ్యి పెట్టుకొని సౌత్ ఈస్ట్లో కనుక బాత్రూమ్ కట్టారా, అయిపోయింది, క్లోజ్. ధన నష్టం కూడా వస్తుంది దానివల్ల. శక్తి దేవత అనుగ్రహం మీకు ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు. మీ మనీకి ప్రొటెక్ట్ చేసుకునేటువంటి రెండు విషయాలు, ఒకటి వాయువ్యం పాడైపోయిందండి, దాంతోపాటు దక్షిణాగ్నేయం కూడా పాడైపోయింది, బ్యాంక్ హ్యాకింగ్ జరిగిపోద్ది. హ్యాక్స్ అయిపోతుంటాయి అంటుంటారు సరే, ఎవరో హ్యాక్ చేశారండి నా అకౌంట్లోంచి 20,000 పోయి అంటూ ఉంటాడు. 100 లక్షలు కూడా పోతుంటాయి. అందుకే నేను ఏం చెప్తాను, ఎప్పుడు వాయువ్యంలో ఒక చిన్న హెల్మెట్ ఒకటి పెట్టండి అని చెప్తుంటా. వాయువ్యంలో చీపురు పెట్టకూడదని చెప్తూ ఉంటా. అలాగా సౌత్ ఈస్ట్ మీకు శక్తినిచ్చే ప్రదేశము, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ పొరపాటును కూడా బాత్రూమ్స్, లెట్రిన్స్, స్నానం గది వరకు పర్లేదు కానీ వాటర్ ఉండకూడదు అక్కడ. బట్ టాయిలెట్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకూడదు. అసలు శాస్త్రంలో చెప్పలేదు అక్కడ టాయిలెట్ అనేటువంటిది. అక్కడ కావాలంటే మిక్సీలు, గ్రైండర్ లాంటివి ఆ జోన్లో రావచ్చు, శక్తి దేవత సంబంధించినవి కాబట్టి. అక్కడ శక్తి దేవత సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవచ్చు కావాలంటే. బట్ మీరు ఇంట్లో మాత్రం ఎప్పుడైనా ఈశాన్యమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి దేవతా స్వరూపానికి. బికాజ్ ఆఫ్ శాస్త్రంలో చెప్పినటువంటిది ఈశాన్య దేవతా గృహం కాబట్టి. ఇది చూడండి, ఖచ్చితంగా మీకు శక్తి అనేటువంటిది పెరుగుతుంది. కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద. వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏమిటది అంటే, పాయింట్ నెంబర్ 1, మనకి సహజంగా 4 దిశలు చూసుకుంటాం: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. రైట్. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు, ఉత్తరం మాత్రమే మంచివి, పడమర, దక్షిణం మంచిది కాదనుకుంటారు. అలా ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి 16 దిశలైతే పైన కింద అంటే ఆకాశము, భూమి కూడా దిశలు. అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి? 18 దిశలు కరెక్ట్ చెప్పాలంటే. బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం. ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వాళ్ళకి ఆ దిశ బాగా కలిసి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు. కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది, పలానా గ్రూప్ అందరికీ పనికిరాదని ఉండదు కదా. అది ఎలాగో ఇది కూడా అంతే. రక్తం కావచ్చు, మనం వేసుకునే చొక్కా కావచ్చు, ప్యాంట్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మనకి సరిపోయే సైజు. టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు, లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడక్కలుగా కనిపిస్తుంది. అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే
మొదటక్షరాన్ని తీసుకొని వాస్తుకుండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు. దీని గురించి మనం 8 వీడియోలు క్లియర్గా చేసాం, మీరు అది చూసుకోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా. ఎందుకు ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి? మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది, రేపొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అందుకే చూడండి చాలామందికి ఏమవుతుంది, ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి, మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు. ఎంత ఏమిటి, మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది, తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది, రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పనిచేయదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం, పంచర్ అయింది వెహికల్, ఎఫెక్ట్ మనం పడుతున్నాం, లేదా పడ్డాము, మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం. ఫ్రెండ్ దండి వెహికల్, నాకెందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాం అనం. ఎందుకు, బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు, మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ రీజన్, ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజ్యూర్ అవుతుందో, ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావమే. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు. అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా, కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా, దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు. చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం, తప్పు, దాన్ని మార్చుకోవచ్చు, ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి. లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు, ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు, భోజనం చేసే ప్లేస్ ఏదైతుందో అది కూర్చునే ప్లేస్ ఒక్కోసారి తప్పుగా కూర్చుంటారు చాలామంది. ఇక్కడ ఏమిటంటే వాస్తు అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు, మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన చెవుకి వినికిడి శక్తి ఉంది, ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, చెవులో పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది. స్మెల్ ముక్కు, కళ్ళు చూడడం, కళ్ళు మూసేసాం కనబడదు. కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి, చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయవు. అంటే ఏమిటి, ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది, అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకున్నాం కళ్ళద్దాలు, దాని ఉపయోగం ఉండదు. అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది, అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఎనర్జీ కలిగినటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు, వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే. వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు. యాక్టివిటీ ఈజ్ వాస్తు. ఇవి మెయిన్గా చూసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, రంగులు ఏవి పడితే అవి వేస్తారు, అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడితే ఆ దిశలో వేయకూడదు. ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, ప్రతి రంగు మంచిదేనండి, కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి సిగ్నల్స్ పడుతుంటాయి, రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతామా, వెళ్ళాం, గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం, ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం. అంటే ఏమిటి, ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఇవి కలర్స్ని మనం ఆపాదిస్తాం. ఎందుకు, ఆ రంగు ఆ గ్రహానికి, పలానా రంగు పలానా పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము, పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది, దానికి సపోర్ట్ ఇస్తుంది, దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి, వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు. జాతకం అంటే ఏంటంటే, మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది. వాస్తు కూడా ఇంచుమించుగా మనం కర్మలను బట్టి అట్లాంటి ఇళ్లలో ఉంటాం, కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది. సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.